హే! వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేనొక ఎక్సైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాను. లెనోవో ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా. ఈ రోల్‌లో ఏంటంటే ఇది ఒక సపోర్ట్ రోల్ అనుకోవచ్చు. డెవలప్‌మెంట్ రోల్ కాదు. టెక్నికల్ సపోర్ట్ టైప్ ఉండొచ్చు. ఇదొక బల్క్ హైరింగ్ అంటే చాలా మందిని హైర్ చేసుకోవాలనుకుంటున్నారు. లిమిటెడ్ పొజిషన్స్ అయితే కాదు. కాబట్టి ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఎవరైతే ఫ్రెషర్స్ ఆర్ ఇయర్ పాస్ ఔట్ అయిన వాళ్ళు ఆర్ ఈవెన్ రీసెంట్ ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన వాళ్ళు జాబ్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. ఏ డిగ్రీ అయినా రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్. మనం మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. బట్ చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ప్రతి వీడియో ఇలానే చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు. కొంతమందికి జాబ్స్ కూడా వస్తున్నాయి. బట్ లైక్ చేయకుండానే వెళ్తున్నారు. లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవ్వడానికైతే కొంత సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. నేను మరింత క్వాలిటీ కంటెంట్‌ని అందించగలుగుతాను మీకు. ఇట్స్ మై రిక్వెస్ట్. సో, ఇప్పుడు మనం అయితే జాబ్ డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాం. మరింత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. లెనోవో హైర్ చేసుకుంటుంది. రోల్ నేమ్ వచ్చి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనింగ్. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ బీటెక్ కానివ్వచ్చు ఆర్ ఈక్వలెంట్ ఏవైతే కూడా వాటి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. బెంగుళూరు లొకేషన్ ఉంటుంది. సిటీసీ 6 ఎల్పిఏ ఉండొచ్చు. లెనోవో మనకి ఏం చేస్తుందో తెలుసు. మనం ఆల్మోస్ట్ చాలా వరకు యూజ్ చేసే ల్యాప్టాప్స్ అన్నీ కూడా లెనోవో బ్రాండ్వే ఉంటాయి. వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసినట్టయితే అసలు ఏం కావాలి ఈ జాబ్కి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. ఇది అగైన్ ఫ్రెషర్స్కి కంప్లీట్గా. కాబట్టి ఎంట్రీ లెవెల్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు అక్కడ ఏం చేయాలంటే ఈ డేటాబేస్, నెట్వర్క్, విండోస్, సైబర్ సెక్యూరిటీ ఆర్ ఈవెన్ లైనక్స్ వీటి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయాలి. అలానే L1 లెవెల్ మానిటరింగ్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి. సో అంటే లెవెల్ 1 డైరెక్ట్గా కూడా మీరు సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. లెవెల్ 1 అంటే సపోర్ట్లో చాలా ఉంటాయి, L1 L2 అని ఇలాగా. సో మీరు L1 లెవెల్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కానివ్వచ్చు, నెట్వర్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వచ్చు, మెయింటెనెన్స్ టాస్క్ చేయడము, బ్యాకప్స్ చేయడము, ప్యాచ్ ఇన్స్టాలేషన్ చేయడము, ఇలాంటివి నార్మల్గా అన్ని ఎంప్లాయీస్ కానివ్వచ్చు, లెనోవోలో ఉండే ఎంప్లాయీస్కి మీరు ఇలాంటివి చేయాల్సి రావచ్చు. ఆర్ ఈవెన్ వాళ్ళ అసోసియేట్ కంపెనీస్లో అయినా కూడా ట్రబుల్ షూట్ చేయడం కానీ ఏమైనా ఇష్యూస్ వస్తే అలానే కొలాబరేట్ అయ్యి నార్మల్గా ఏమైనా సిస్టమ్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా మీరు కొలాబరేట్ అవ్వాల్సి వస్తుంది. అలానే డాక్యుమెంటేషన్ చేయాలి, చేంజెస్ కానివ్వచ్చు, అప్డేట్స్ రిలేటెడ్. ఇదంతా కూడా ఒక సపోర్ట్ రోల్ అని అనుకోవచ్చు మనం. సో ఫ్రెషర్గా సపోర్ట్ రోల్కి అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారు. మెయిన్గా కూడా ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి అయితే ఉంటాయి. వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్ అంటే ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయి ఉన్న గ్రాడ్యుయేట్ అయిన ఆర్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా దీనికైతే ఎలిజిబుల్. అలానే ఈ కాన్సెప్ట్స్ అట్లీస్ట్ మీకు బేసిక్ తెలిసి ఉండాలి. ఏంటిది డేటాబేస్ గురించి, నెట్వర్కింగ్ గురించి, విండోస్ ఆర్ లైనక్స్ ఏదైనా ఓఎస్ గురించి అండ్ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ ఇవైతే తెలిసి ఉండాలి. బేసిక్ అండర్స్టాండింగ్ అడుగుతున్నారు అంటే ఎక్స్పర్ట్ కాదు, బట్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తెలిసి ఉండాలి. అలానే గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ రొటీన్ మెయింటెనెన్స్ టాస్క్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలనుకుంటున్నారు. అలానే విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ స్టే అప్డేటెడ్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ ఇవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిఫికేషన్స్. సో ఇది ఎక్సైటింగ్ ఆపర్చునిటీ. మీరు ఆల్రెడీ ఫ్రెషర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ లెనోవో లాంటి టాప్ కంపెనీస్తో వర్క్ చేయడానికి. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి మీరు ఎలిజిబుల్ అయితే. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఆర్ ఫ్రెషర్స్కి, జాబ్ సీకర్స్కి ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో మనం రెగ్యులర్గా నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇంటర్న్షిప్, రిఫరల్తో ఏమైనా ఉన్న జాబ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. వీటితో పాటు కెరీర్కి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇవేమి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక న్యూ విజిటర్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్లో అప్డేట్లు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.